హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ ముచ్చట్లు. సో ఈ వీడియో వచ్చేసి మన బాలి సిరీస్లో పార్ట్ 3 వీడియో అండి. ఫస్ట్ 2 పార్ట్స్ మీకైతే మంచిగా నచ్చాయని అయితే నేను అనుకుంటున్నాను. సో బాలిలో మేమున్న డే 4 ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అవన్నీ డీటెయిల్స్ మీకైతే ఈ పర్టికులర్ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్లీ మేమైతే చెప్పాను కదండి, బైక్ ఆల్రెడీ రెంటల్కి తీసుకున్నామని. అక్కడున్న 7 డేస్కి మేమైతే బైక్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్లీ మేము గరుడ విష్ణు కెన్కన కల్చరల్ పార్క్ అయితే వెళ్ళాము. సో అలా అయితే మేము కల్చరల్ పార్క్కి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్లీ మేము ఇక్కడ ఉన్న బాలినీస్ మోస్ట్ కల్చరల్ డ్యాన్స్ ఈవెంట్స్ అయితే చూసాము. చాలా ఆర్టిస్టిక్గా అనిపించాయండి. వీళ్ళు ప్రతి స్టోరీని వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా మనకైతే తెలియచేయాలనుకుంటారు. మేమైతే ఈ పర్టిక్యులర్ కల్చరల్ డ్యాన్స్ని చాలా ఎంజాయ్ చేసాము. ఈ పర్టికులర్ కల్చరల్ పార్క్ అయితే బాలి ఐలాండ్కి సదరన్ కోస్ట్లో లొకేట్ అయ్యింది. 2018 మొత్తం ఈ ప్రపోజ్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయింది. బట్ ప్రపోజ్ చేసింది అయితే 1990. సో ఓవరాల్ 28 ఇయర్స్ అయితే పట్టింది ఈ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అవ్వడానికి. అండ్ వరల్డ్లోనే 3rd టాలెస్ట్ స్ట్రక్చర్ అంటండి. సో అక్కడి నుంచి మేమైతే ఉల్వాటు టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే గరుడ విష్ణు కల్చరల్ పార్క్ నుంచి ఉల్వాటు టెంపుల్కి అరౌండ్ 50 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఉల్వాటు టెంపుల్ వెళ్ళినప్పుడు మీరు కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉండే మంకీస్ మీ థింగ్స్ని పట్టుకు వెళ్ళిపోయే ఒక ఛాన్స్ ఉంది. బట్ బీ కేర్ఫుల్. బట్ ఎనీహౌ మనకు అక్కడ ఉండే స్టాఫ్ ఎలానో హెల్ప్ చేస్తారు.
అక్కడి నుండి మేము తనాలాట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు ఓవరాల్ 2 అవర్స్ టైం అయితే పట్టింది ఉల్వాటూ నుంచి తనాలాట్కి రీచ్ అవ్వడానికి. బట్ మేమైతే బైక్ రైడ్ని చాలా ఎంజాయ్ చేసాము అక్కడున్న లొకేషన్స్ అవన్నీ చూస్తూ. అండ్ తనాలాట్ టెంపుల్కి మేమైతే స్పెషల్గా ఆ టైంకి ఎందుకు వెళ్ళాము అంటే 6 to 6:30కి అక్కడ సన్సెట్ అవుతుంది. ఆ సన్సెట్ కోసం అందరూ వస్తూ ఉంటారు. బాలీలో ప్రతి హౌస్‌లోను టెంపుల్ అయితే ఉంటుందండి. ఆర్కిటెక్చర్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది.